ముందుగా మనం ఈరోజు ఈ వీడియోలో మనకి చాలామంది కామెంట్ బాక్స్‌లో అడుగుతున్నారు. సార్ మాకు సీఎస్‌సి లాగిన్‌లో ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది మీది ఏ విధంగా అప్లై చేయాలి సార్? దానికి సంబంధించిన ఒక వీడియో అనేది చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఈ సీఎస్‌సి లాగిన్‌లో ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది మనం ఏ విధంగా అప్లై చేయాలి? అప్లై చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి? అనేది కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మనకి మెయిన్‌లీ వచ్చేసేసి మన సీఎస్‌సి ఎవరైతే రన్ చేస్తున్నారో ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్లై చేయడం వల్ల మనకి రూ. 287 అనేది మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుంది ఒక కార్డ్ అప్లై చేస్తే. ఓకేనా. అదేవిధంగా మనకి ఈఎంఐ కార్డు కూడా ఎంత పడుతుందని చెప్పేసి అడుగుతున్నారు. రూ. 530 పడుతుందండి ఒక కార్డు అప్లై చేయడానికి. దాంట్లో మనకి రూ. 287 కమిషన్ అనేది ఒక విఎల్ఈకి అయితే రావడం జరుగుతుంది ఒక కార్డుకి. ఓకేనా. దీని ఎలిజిబిలిటీ వచ్చేసేసి మీ క్రెడిట్ స్కోర్ను బట్టి మీకు లిమిట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి కార్డు వస్తుందా అంటే అలా ఏముండదనమాట. మీకు ఏదైతే మీ సివిల్ స్కోర్ ఉంటుందో మీ సివిల్ స్కోర్ను బట్టి మీ కార్డు అనేది ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ సివిల్ స్కోర్ను బట్టే మీకు లిమిట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా మీకు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసేసి ఏమీ ఉండదండి. మీ పాన్ కార్డు అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఈ 2 ఉంటే సరిపోతుంది. డైరెక్ట్గా మీ కార్డుకి అనేది అప్లై చేసుకోవచ్చు. మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఏ విధంగా ఉంటుందో ఫుల్ ప్రాసెస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా. డాక్యుమెంట్స్ వచ్చేసేసి మీ ఆధార్ కార్డు ఒకటి, మీ పాన్ కార్డు ఒకటి, మీ మొబైల్ నెంబర్ ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. మనం లేట్ చేయకుండా వీడియో వరకు అయితే వెళ్ళిపోదాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో ఉండండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే నేను లేటెస్ట్గా ఏమైనా వీడియోస్ అనేది చేయాలి అనుకుంటే మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టే నేను వీడియో చేయడానికి నాకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ అయితే ఒక లైక్ చేయండి. మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీకు కొత్త సర్వీస్లు ఏమైనా కావాలనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీ కామెంట్ బాక్స్లో అయితే మాత్రం మెన్షన్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్గా వచ్చిన ప్రతి అప్డేట్ అనేది మీకు గ్రూప్లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ముందుగా వచ్చేసేసి మీ సిఎస్సి లాగిన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో లోన్ బజార్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసినట్లయితే విఎల్ఈ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ కార్డ్స్ అని చెప్పేస్తుంది కదా, ఈ కార్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా కార్డ్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్రాసెస్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కస్టమర్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీరు ఎవరికైతే కార్డు అనేది అప్లై చేయాలనుకున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ క్లిక్ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళ మొబైల్కి అనేది ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడైతే మనం వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాళ్ళ నేమ్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా వాళ్ళ పాన్ నెంబర్ అండి. ఇక్కడ పాన్ నెంబర్ ఆప్షన్ ఉన్నా కానీ పాన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. నేమ్ వచ్చేసి యాజ్ పర్ వాళ్ళ పాన్లో ఏదైతే విధంగా ఉందో ఆ విధంగా అయితే నేమ్ అనేది ఇవ్వండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళ పాన్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సేమ్ అదే విధంగా ఉండండి. పాన్లో ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటేలాగా ఉండేదో చూసుకోండి. ఓకేనా. ఇచ్చేసేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా, ఈ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కస్టమర్ మొబైల్కి అనేది ఒక నార్మల్ మెసేజ్ అనేది వెళ్ళటం జరుగుతుంది. ఆ మెసేజ్లో ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. కస్టమర్కి ఏదైతే మెసేజ్ వెళ్ళిందో ఆ మెసేజ్లో వచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మనం ప్రాసెస్ చేస్తేనే మనకి ఆ రూ. 287 అనేది కమిషన్ అనేది విఎల్ఈకి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది కస్టమర్ది. ఓకేనా. ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసేసి ఇక్కడ మనకి టిక్ బాక్స్ ఉంది కదా, ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి గెట్ స్టార్ట్ మీద ఇక్కడ కొట్టినట్టయితే మన కస్టమర్కి అనేది మళ్ళీ ఇంకో ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసేసి ఓకే చెప్పాను కదా, కస్టమర్కి వచ్చిన మొబైల్కి వచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మనకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే మనకి ఇక్కడ కస్టమర్ నేమ్ అనేది అడగడం జరుగుతుంది. నేమ్ కూడా యాజ్ పర్ వాళ్ళ పాన్లో ఏదైతే విధంగా ఉందో ఆ విధంగా నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి మన కింద ఓకే అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఓకే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు పక్కన ఫిచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకొని వాళ్ళ జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకేనా, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సాలరీ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ వచ్చేసేసి చూడొచ్చు, ఇక్కడ నాకు 80,000 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇది మీ క్రెడిట్ స్కోర్ లిమిట్ని బట్టి మీ ఎలిజిబిలిటీ బట్టి ఇక్కడ మీ స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట.
ఓకే, ఈ లిమిట్ అనేది మీ క్రెడిట్ స్కోర్ని బట్టి ఉంటుంది. ఓకే, నాకు ప్రొసీడ్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ మీకు కేవైసీ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఈ కేవైసీ డీటెయిల్స్ కంపల్సరీగా డీజీ లాకర్ అయితే మీకు ఉండాలన్నమాట. ఓకే, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, కానీ ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ డైరెక్ట్గా మీకు నెక్స్ట్ స్టెప్ కానీ తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ డీజీ లాకర్ అనేది మీకు ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆ పిన్ ఉంటుంది కదా, మీకు ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న పిన్ అనేది, ఆ పిన్ అనేది ఇక్కడ ఇవ్వండి. లేదనుకుంటే ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా ఇక్కడ మనకి, ఫర్గెట్ పిన్ అనేది దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పాస్వర్డ్ అని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టెప్ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి ఒకసారి, డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి ఇక్కడ ఎలవ్ ఉంది కదా, ఎలవ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, వన్స్ ఎలవ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఆధార్ కార్డు ఉంది కదా, దాని మీద పక్కన సెలెక్ట్ ఉంది కదా, ఆ సెలెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు ఫెచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీ ఆధార్ డీటెయిల్స్, అదేవిధంగా మీ అడ్రస్ డీటెయిల్స్, ఈ రెండు అనేది మీకు ఫెచ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం అడ్రస్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్డేట్ అడ్రస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా, కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అనేది ఇక్కడ నామినీ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. అంటే మన రిలేషన్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. రిలేషన్షిప్ డీటెయిల్స్లో మీ ఫాదర్ అండ్ మదర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, వన్స్ ఇచ్చేసేసి ప్రొసీడ్ ఉంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు చూడొచ్చు లాస్ట్ ఫైనల్ స్టెప్లో ఇక్కడ మీకు పేమెంట్ మెథడ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది స్టార్టింగ్లో. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. దీనివల్ల యూజ్ ఏంటంటే వన్స్ కార్డు వచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీ స్టోర్ దగ్గరికి వెళ్ళి స్టోర్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆ స్టోర్లో చేసిన తర్వాత మీ కార్డు అనేది యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. ఆ చేసిన ఫస్ట్ ట్రాన్సాక్షన్ కూడా మీకు 1000 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ చూడొచ్చు, 530 రూపీస్ అనేది మీకు పేమెంట్ రావడం జరుగుతుంది. 530 రూపీస్ పేమెంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పే నవ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. యూపీఐ అయినా కార్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. నేను యూపీఐ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే నవ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి యూపీఐ పేమెంట్స్ ఆప్షన్స్ అనేది మొత్తం రావడం జరుగుతుంది. లేదంటే డైరెక్ట్గా మీకు పైన జనరేట్ క్యూఆర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా కానీ డైరెక్ట్గా మీకు క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ క్యూఆర్ అనేది పేమెంట్ అనేది మీరు స్కాన్ చేసుకొని పేమెంట్ అనేది మీరు పే చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా అనేది వస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీకు ఈ విధంగా ఎర్రర్ వచ్చినా కానీ మీకు డైరెక్ట్గా ఇక్కడ రీట్రై అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా కార్డ్ అనేది యాక్టివేట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే కార్డ్ అనేది యాక్టివ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, అప్లై చేసే ప్రాసెస్ ఇది అనమాట. మీకు కార్డ్ అనేది చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ కార్డ్ అని చెప్పేసి కింద ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ప్లే స్టోర్లో మీకు యాప్ ఉంటుంది, మంది బజాజ్ ఫైనాన్స్ యాప్ ఒకటి ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో లాగిన్ అయిన తర్వాత మీ కార్డ్ అనేది డైరెక్ట్గా ఫిజికల్గా మీరు కార్డ్ అనేది మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా.